శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇది భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు వైఎస్ జగన్ గురించి ఏదో మాట్లాడారంట. సో దానికోసము అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ, అక్కడ లీడర్లు అందరూ కూడా సినిమాని బైకట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే దీనివల్ల ఎవరికి బ్యాడ్ అవుతుంది? డైరెక్టర్కా, హీరోగా, లేకుంటే ప్రొడ్యూసర్కా, ఎవరికి బ్యాడ్ అవుతుంది అనుకో? అంటే నేను బ్యాడ్ అయ్యేదానికన్నా కూడా నష్టపోవడం కానీ నష్టం కంటే కూడా నేను ముందు ఆలోచిస్తుంది ఏంటంటే ఇది దీనికి చాలా పెద్ద ప్రచారం వచ్చింది అనుకుంటున్నా. పోయినసారి పుష్ప సినిమా అప్పుడు కూడా ఇలాంటి వివాదమే వస్తే మూవీ కూడా అలాగే వచ్చింది. పుష్ప 2 మూవీ విషయంలో ఇలాగే వస్తే బాయ్కట్ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చాలా మంది మాట్లాడటము, జనసేన వాళ్ళు మాట్లాడటము ఇదంతా మనం విన్నాం. అయితే అది పెద్దగా పనిచేయలే, ఆ బెదిరింపులు పనిచేయలే. ఏ బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా ఏంటి అంటే అతను ఒక డైరెక్టర్ ఆ విధంగా మాట్లాడటం అనేది కాస్త ఆలోచించే మాట్లాడాలి డైరెక్టర్. ఎందుకంటే అక్కడ డబ్బులు పెట్టింది ప్రొడ్యూసరు. ప్రొడ్యూసర్కి తెలుస్తుంది బాధ ఏంటో. డైరెక్టర్ది ఏముంది, ఇప్పుడు ఈ సినిమా ఆడింది అనుకోండి సంతోషం, ఇంకో సినిమా బాగా వస్తుంది. ఆడలేదు అనుకోండి 4 రోజులు ఆగుతాడు, మళ్ళీ సినిమాలకు ట్రై చేసుకుంటాడు. అతని దగ్గర సత్తా ఉంటే సినిమాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ నష్టపోయింది ఎవరు? ప్రొడ్యూసర్. దీనివల్ల ఏం జరగదని మనం అనుకుంటున్నాము. ఒకవేళ జరిగితే కూడా నష్టపోయేది ప్రొడ్యూసర్ కదా. అందుకని మనము ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్ లో మాట్లాడేటప్పుడు అసలు పాలిటిక్స్ రానివ్వకుండా ఉండటం కరెక్ట్. కానీ ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నాకు అర్థమైనంతలో ఒక స్ట్రాటజీగానే మాట్లాడారని అనిపించింది నాకు. ఎందుకంటే అంత ఇప్పుడు కనకమేడల విజయ్కి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయనతోటి అంత శత్రుత్వం ఉన్నదని నేను అనుకోవట్లేదు. అయితే అసలు శత్రుత్వం ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మనోజ్ ఉన్నాడు, నారా రోహిత్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడలేదు కానీ ఇతను మాట్లాడాడు. అయినా సినిమా అనేది అందరిది, అది ఒక రకంగా పబ్లిక్ ప్రాపర్టీ లాంటిది. మరి దాన్ని ఇట్లాంటి బ్యాడ్ చేస్తే జనాలు బ్యాడ్ చేయాలి, కానీ ఏకంగా వాళ్ళే బ్యాడ్ గా మాట్లాడుకోవడం వల్ల కొంచెము ఒకంత ఆలోచించి మాట్లాడాలి. ఒకవేళ ఆవేశంతో మాట్లాడారా, ఆలోచించే మాట్లాడారా అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకునే ఒక విస్తృత ప్రచారం కోసం మాట్లాడారా అని కూడా అలాంటి ఆలోచన కూడా రాక మాందు. సరే, ఏది ఏమైనా మాట్లాడేశారు. పోయినసారి కూడా ఇదే మాట్లాడుకున్నాం మనం. ఎందుకంటే అసలు మీరు బ్యాన్ అంటారు, బ్యాన్ చేస్తే ఎవరికి నష్టం? ప్రొడ్యూసర్కి నష్టం. అసలు ప్రొడ్యూసర్ బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుంటే ఈ సినిమాలో డబ్బులు వస్తే ఇంకో సినిమా లైఫ్ వస్తుంది. 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి జీవన భృతి వస్తుంది. అలాంటిది మీరు ఎలా మాట్లాడతారు? మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది తప్పు అయినంత మాత్రాన మీరు బ్యాన్ అసలు మీకు బ్యాన్ చేసి మీకు నచ్చకపోతే మీరు చూడకండి. అంటే దీన్ని ఒక విధంగా ప్రచారం లాగా లేకుంటే ఇప్పుడు వీళ్ళకి కలిసి వస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఇది భైరవం సినిమా చాలా హార్ట్ పెట్టి చేస్తున్నారు వాళ్ళు. మనోజు, నారా రోహిత్ వీళ్ళంతా ఒక రకంగా వాళ్ళ లైఫ్ అండ్ డెత్. ఇప్పుడు వీళ్ళిద్దరూ రేపొద్దున నెక్స్ట్ సినిమాలకి వీళ్ళు ఉంటారా ఉండరా అంటానికి ఈ సినిమా ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. మనోజు కూడా సినిమా అందుకని ఏంటంటే ఇది కొంచెం ఒక చిన్నపాటి మల్టీ స్టారర్ సినిమా. అసలు నిజంగా కావాల్సింది కూడా మల్టీ స్టారర్ సినిమాలే కావాలి. ఒక హీరో, ఆ హీరో 10 మంది రౌడీని కొట్టడము, ఒక హీరోయిన్ కాకుండా 2 హీరోయిన్లతో పాటలు పాడుకోవడం, ఇదంతా అసలు ఒక మోస ధోరణిలో సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. దానికి భిన్నంగా ఒక చిన్నపాటి మల్టీ స్టారర్ మూవీ వచ్చింది. వీటిని ఆహ్వానించాలి అసలు మల్టీ స్టారర్ మూవీస్ని. ఒకప్పుడు 7-8 మంది స్టార్లు కలిసి ఒక సినిమాలో ఉండేవాళ్ళు. దేవుడు చేసిన మనుషులు సినిమాలో కృష్ణ, ఎన్టీఆర్, జగ్గయ్య, అసలు ఎంత పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారో అసలు.
మల్టీ స్టారర్ మూవీ అనమాట. చాలా సినిమాలు చిరంజీవి వచ్చాయి సినిమాలు. శోభన్ బాబు, కృష్ణ కూడా ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు చేసేవాళ్ళు. అలా ఉండాలి. అలాంటి సినిమానే ఇది కూడా ఒక రకంగా. ఏది ఏమైనప్పటికీ ఒక డైరెక్టర్ తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ప్లాన్ ప్రకారం మాట్లాడినా ఎట్లా మాట్లాడినా మనం దాన్ని పక్కన పెట్టేసేసి ఈ బాయ్కాట్లు అనే ఒక కల్చర్ అయితే కరెక్ట్ కాదు. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. మీరు అన్నట్టుగా పబ్లిక్ ఈవెంట్ లో ఆ విధంగా చెప్పడం అనేది కొంచెం బాధ్యత ఉండాలి మనకు కూడా. సరే ఏది ఏమైనా మాట్లాడేశారు. వీళ్ళు బట్టుకు ఏంటంటే ఏదో బాయ్కాట్ చేయండి అంటే వీళ్ళు చెప్తేనే జనాలంతా వినేస్తారు అన్నట్లు అట్లా ఏమి వినరు. అసలు మీరు చెప్తే జనాలు వినేకాడికి అసలు మీ జగనే ఎందుకు ఓడిపోయేవాడు? అసలు జగన్ ఓడిపోయాడంటే ఏంటి అర్థం? వీళ్ళ వల్ల అనుకోవచ్చు. వీళ్ళ వల్లని కాదు, అసలు అతనికి యాంటీ ఇన్కంబరెన్స్ వచ్చింది, అతని విధానాలు నచ్చలేదు, ప్రజలు అతను తిరస్కరించారు. అయినంత మాత్రాన మరి అంత పలుకుబడి లేని వ్యక్తి పార్టీలో వాళ్ళు చెప్పినంత మాత్రాన ఈ సినిమాని జనాలు తిరస్కరిస్తారు అనుకోవడానికి లేదు. అందుకని ఇది నా ఉద్దేశం ప్రకారం అయితే వీళ్ళందరూ కలిసి ప్రాణం పెట్టి చేశారు కాబట్టి ఆ నిర్మాత కూడా మరి అతను అధిక వ్యయ ప్రయాసాలకు తీశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఈ సినిమాల్ని మట్టుకు ఎవరు బలి చేయడానికి సినిమాల్ని మీ రాజకీయాలకి సినిమాలను వాడుకోవడం కరెక్ట్ కాదు. నిర్మాతలను బలి చేయడం అంతకంటే కరెక్ట్ కాదు. పైగా 24 క్రాఫ్ట్స్ పీపుల్ హ్యాపీగా ఉండాలి అంటే సినిమాలు రావాల్సింది. సో ఈ సినిమాలో మాత్రం ఎటువంటి రాజకీయం తీసుకురావద్దు. ఒకవేళ పొరపాటున ఒకళ్ళు తీసుకొచ్చినా కానీ దాన్ని ఈ విధంగా బాయ్కట్ అని స్ప్రెడ్ చేయడం మట్టు కరెక్ట్ కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ.